హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా రిలేటివ్స్ గృహప్రవేశం ఉంది. దానికోసం నేను రెడీ అయిపోయాను. బయలుదేరుతున్నాం ఇప్పుడే. స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళాము. జడు ఏదో ఊడిపోయిందంట, కంప్లైంట్ చేస్తుంది రాగానే. జడు ఊడిపోయింది మమ్మీ అని చెప్పేసి. వీళ్ళకి డ్రెస్సెస్ తీసుకెళ్తే బాగుండేది, మర్చిపోయాను. అలానే ఇంకా యూనిఫామ్స్లోనే తీసుకొని వెళ్ళాం ఫంక్షన్కి. జస్ట్ భోంచేసి వచ్చేయడమే కదా అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. అలానే తీసుకొని వెళ్ళిపోయాం అనమాట యూనిఫామ్స్లోనే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనం బాగా ఉంటారు కదా, బాగా వేడిగా అనిపించింది అనమాట. అస్సలు ఉండట్లేదు, వీళ్ళు వెళ్ళిపోదాం అని ఒకటే గోల్ చేస్తున్నారు. వెళ్ళిపోదాం మమ్మీ ఇంటికి అని చెప్పి. ఎండ కూడా విపరీతంగా ఉందండి, మధ్యాహ్నం టైం కదా. ఈ ఎండకి తట్టుకోలేక ఆ యూనిఫామ్స్ ఒకటి మేబీ ఏదైనా కాటన్ ఫ్రాక్స్ అయితే ఫ్రీగా ఉండేయేమో, యూనిఫామ్స్ వల్ల అసలు ఉండలేకపోతున్నారు. వెళ్దాం అని ఒక్కటే గోల వచ్చింది దగ్గర నుంచి. ఇల్లు అయితే భలే బాగుంది అసలు. ఇట్లా 2 సైడ్స్ స్టెప్స్ వచ్చాయన్నమాట. బాగుంది ఇల్లు, డబుల్ బెడ్రూమ్, చిన్నది, నీట్గా ఉంది. చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ వ్రతం జరుగుతుంది, సత్యనారాయణ వ్రతం అనమాట. వ్రతం అయ్యే టైంకే వద్దాం అన్నట్టుగానే స్లోగానే స్టార్ట్ అయ్యాము. కొంతసేపు కూర్చోగానే ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకి బట్టలు పెట్టేసి వీళ్ళు గొడవ ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ పడవల దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు. ఆ వజ్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇద్దరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి చక్క అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ యొక్క గ్రామానికి. ప్రసాదం చాలా బాగుంటుంది కదా, ఆ ప్రసాదం అయితే తినేసాను. తర్వాత పెద్దమ్మ వాళ్ళు కూడా మాకు బట్టలు పెట్టారు. ఇక అది అయిపోగానే భోజనాలు చేసేసి మా వదిన వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉంది. సో దానికోసం కేక్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము బేకరీకి. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. అంటే చిన్న పీసెస్, హనీ కేక్, చాక్లెట్ కేక్, ఇంకా డెజర్ట్స్, అవన్నీ వీళ్ళు ఇంకా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే తెలుసు కదండి, అవన్నీ అవి కావాలి ఇవి కావాలని చెప్పి అడుగుతున్నారు. చాక్లెట్స్ ఉన్నాయి రకరకాలుగా. మొత్తానికి అయితే పాపం అప్పుడే భోజనం చేస్తారు కదా, ఏం వద్దు కేక్ తీసుకుందాం అని చెప్పంటే ఇంకా ఓకే అన్నారు. ఏం అడగలేదు, అంటే అడుగుతున్నారు బట్ నేనేం కొనలేదు. కొనకుండా వచ్చాను. అది చూసారా, చాకీ అవే చూపిస్తుంది. అవి చాక్లెట్ ఉన్నాయి స్క్వేర్ షేప్లో, అవి కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్, డోనట్స్, ఇంకేవేవో ఇంకా చూసినవన్నీ అడుగుతూ ఉంటారు. మేమైతే చిన్న కేక్ అయితే తీసేసుకున్నాము, బటర్ స్కాచ్ ఫ్లేవరు తీసేసుకొని ఇంకా అక్కడ ఏదో చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది, భలే ఉంది. అది చూస్తున్నాను ఎలా భలే ఏంటి రాసలేదని చెప్పేసి. అంటే ఏదైనా రింగ్ కానీ లేదా ఏదైనా చాక్లెట్స్ కానీ పెట్టి ఇవ్వడానికంట. భలే బాగుంది అది. ఏమో చూసారా, లాలీపాప్స్ చూస్తుంది. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవంట పెళ్ళిళ్ళకి రెంట్ పర్పస్ ఇస్తారంట, లేదంటే కావాలంటే సేల్ కూడా చేస్తారంట. భలే ఉన్నాయి అవి. ఎలా అంటే పసుపు కొడుతున్నట్టుగా, ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తున్నట్టుగా, ఇంకా దండలు మారుస్తున్నట్టు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దండలు మార్చుకుంటున్నట్టు, వడియాలు పెడుతున్నట్టు, ఇంకా అలా భలే డిఫరెంట్గా ఉన్నాయి. అదే నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను, ఏంటి ఎలా అసలు ఇవి సేలా లేదంటే రెంటా అని చెప్పి. రెంట్కి కూడా ఇస్తాము, సేల్ కూడా చేస్తామని చెప్తున్నారు. భలే ఉన్నాయి అసలు. ఆ బొమ్మలు అయితే నాకైతే బాగా నచ్చాయి. బొమ్మల కొలువులో ఉంటాయి కదా అలాగా. ఇది చూసారా, కోన్ పెట్టించుకుంటున్నట్టు, మెహందీ అనమాట. అది ఇట్లా వడియాలు పెడుతున్నట్టు. ఇంకా ఇది పెళ్ళి కూతురుతో ఏవో ఉన్నాయండి భలే, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా కూర్చున్నారు, అవి వాయిద్యాలు వాయిస్తారు కదా వాళ్ళనమాట. ఇవేమో పెళ్ళి కొడుకు మెల్లో దండేస్తున్నట్టు, ఇదేమో పసుపు కొడుతున్నట్టు. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు, భలే ఉన్నాయి డిఫరెంట్గా. ఇవన్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫైనల్గా అయితే కేక్ తీసేసుకున్నాము, వెళ్ళిపోయామన్నమాట. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అన్నయ్య వదిన వాళ్ళతో కేక్ కట్ చేయించాము. మా అత్త వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజింగ్గా కేక్ తెప్పించింది అనమాట మా చేత. తీసుకొని వెళ్ళి ఇంకా కట్ చేసాము. కొంతసేపు అందరం టైం స్పెండ్ చేసాము మంచిగా. దాని తర్వాత అందరం అప్పుడే లంచ్ చేసి వచ్చాం కదా, మంచిగా
ఆ కేక్ని తిన్నాం. కూల్ కేక్ కదా, బాగుంది చక్కగా తినడానికి, బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఎప్పుడు మా ఇంట్లో ఏ పార్టీస్ కానీ ఏదైనా జరిగినా కేక్ మా వాళ్ళు చాక్లెట్ ఫ్లేవరే తీసుకొని వస్తారు. సో నాకు ఛాన్స్ వచ్చిందనమాట. సో నేను అక్కడికి బటర్ స్కాచ్ తీసుకొని వెళ్ళిపోయాను. సో ఇలా ఫొటోస్ అయితే దిగేసాము. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.